మీ నాన్నగారు పోరు పడలేనండి. నా పేరున్న 1000 ఎకరాల పొలం ఆయన పేర పెట్టమని రోజు నన్ను వేపు తింటున్నారు. తినొద్దని చెప్పు. చెప్పను. ఈసారి ఆయన అడిగితే సంతకం చేసేస్తాను అంతే. చేసే ఇవాళ నువ్వు సంతకం చేసే, రేపు నేను బయటికి వెళ్తాడు, ఎల్లుండి నాకు మళ్ళీ పెళ్లి చేస్తాడు. ఆ మర్నాడు నేను జైల్లో, నువ్వు నూతులు. సంతకం చేస్తే అది ప్రోగ్రాం. ఏమండి మీరు చెప్పకూడదండి. అమ్మ బాబోయ్, నాన్నతోనే అంతకంటే ఇందాక ప్రోగ్రామ్ ఇస్తుడు. అబ్బాబా మీకింత పిరుగుతనం అయితే ఎలాగండి? డార్లింగ్, నేను పిరికివాణ్ణి గాని అంత పిచ్చివాణ్ణి మాత్రం కాదు. వేసానుగా ప్లాను. అమ్మాయి మంగారండి. సరే అడిగితే సరే అని చెప్పు. సరే అంటారా? ఏం చేస్తున్నావమ్మా? ఇదేమిటమ్మా ఇది? ఇంత బరువైన వస్తువులు మోస్తున్నావు. ఇంట్లో ఆ గాడిద ఈ గాడిద ఉండగా ఈ చాకరీ చేయాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? ఓహో, అన్నట్టు వంశోద్ధారకుడు ఇంకా ఇంటికి రాలేదు కాబోలు. కూర్చోవమ్మా, నిలబడకూడదు. అమ్మా, అందులో నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. చూడమ్మా, నీకోసం స్వయంగా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి ఇదిగో ఈ పళ్ళు పట్టుకొచ్చాను. ఇదిగో ఈ యాపిల్ కాయ తిను, దీంట్లో మొత్తం అన్ని విటమిన్లేనట. అదేమిటమ్మా అలా ఉన్నావు? ఓహో, నాన్న మీద బెంగ పెట్టుకున్నావా? కబర్ పంపిస్తానులే. ఆహా నాన్న, కోడలంటే నీకు అమాంతంగా ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. చూడమ్మా, వాడు ఏం చేశాడో తెలుసా? ఎవడో నామినేషన్ లేని వాడికి 25,000 రూపాయలు అప్పిస్తానట. వాడిని ఇలాగే వదిలిపెట్టేశామంటే 4 రోజుల్లో నీ ఆస్తి అంతా తుడిచి పారేస్తాడు. ఇది నీకోసమే చెప్తున్నానమ్మా. నీ బిడ్డ భవిష్యత్తు ఆలోచించు. అందుకని ఆ ఆస్తి ఏదో నా పేర పడే. మంచి చెడు నీకు తెలియదట్లే. ఇగో ఇవాళ మంచి రోజు, ఉండు కాగితం కలం తీసుకొస్తాను. కళ్యాణి, సంతకం చేసేమంటారా? కొంపదీశావు అది కాదు చెవి. జాగ్రత్త. ఇగోమ్మా, త్వరగా ఇక్కడ సంతకం చేసి మళ్ళీ ఆ గాడిద వచ్చాడంటే ఏ తిరగాసు పెడతాడో ఏవో. మామగారు, ఈ దస్తావేజులు సంతకాలు నాకేం తెలుస్తాయి? ఎక్కడ పెట్టాలో ఎలా పెట్టాలో ముందు మీరు సంతకం పెట్టండి. ఓ అదే, ఇదిగో నువ్వు కూర్చో, ముందు నిలబడదు. ఒట్టి మనిషి కాదు. అంత పెద్ద కాగితం ఎందుకు పాటు చేయడం? ఇదిగో ఈ కాగితం మీద పెట్టండి. అవునులే, నకలేగా, ఎందుకు పాటు చేయడం? అది ఉపద్రవం భద్రయ్య రాలు. నానా నియాది నానా రే, తెల్లకాయితం మీద సంతకం చేసిన తర్వాత కోతి కొమ్మతులు ఆడకూడదురా. అది ఎక్కడైనా పోయిందంటే ప్రమాదం. ఏం ప్రమాదం లేదు, తలకాయ కదన్నా, చూస్తావుగా. కూర్చోనన్నా. నాన్న ఈ కాగితం కోసం ఇలా పడుకో. ఈ కాగితం కోసం ఎంత తాపత్రయం పడ్డావు నాన్న. నాన్న ఇలా చూడక నాన్న. అదే కాగితాలు తగలబెడతావు? తగలబెట్టం కదా, చూస్తావుగా. దీనికి గమ్మతుంది. నాన్న విను. ఇది 30 అక్టోబర్ 1960 బూరుగుపాడు గ్రామ కాపురస్తుడు ఉపద్రవం భద్రయ్య వ్రాయించి ఇచ్చిన వీలునామా పత్రం. నాకు గల స్థిర చిర యవదాస్తిని పూచికపులతో సహా నా కుమారుడైన చిరంజీవి ఉపద్రవం. ఏమిటి ఈ మోసం? ఆ తెల్లకాయితం మీకు అక్షరాలు ఎలా వచ్చినాయిరా? రాలేదు నాన్న, నేను రాస్తే వచ్చాయి. ఉల్లిపాయ సిరతో రాసి కింద సెక చూపిస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ కిటుకు నాకు ముందుగానే చెప్పుంటే కొన్ని కోట్లు సంపాదించుంటావు కదరా. ముందుగా చెప్తే దీని మీద సంతకం నువ్వు చేస్తావా నాన్న? అవునులే, ఎట్టయితే నా కొంప ముంచావు నాన్న. ఇక ఇది నీ కొంప కాదు, నా కొంప. నేను చెప్పినట్టు చేస్తే ఇక్కడ ఊరలిస్తాను. లేకపోతే గంటేస్తానంటావు. అబ్బే ఎందుకు గంటేస్తాను? నోరెత్తకుండా కిక్కును మనకుండా నేను చెప్పిన చోట నేను చెప్పినట్టు చేస్తూ పడునమంటాను. అలా అనకూడదండి. అమ్మాయి నువ్వు ఊరుకోమ్మా. వాడి చేతిలో కాగితం ఉంది, ఇలా కాగితం చేస్తే చేస్తాడు. ఎంత చెడ్డ వాడికి భద్రయ్య కొడుకేగా. అరే బాబు, నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఎలా ఉంది? చపటపట్టు చపటపట్టు నాన్న, చపటపట్టు కొట్ట. అంత నువ్వు కొడతా నాకు అమ్మ. సార్, ఈ ఇద్దరు మీకు ఏ విధంగానూ బంధువులు కారు కదా? మిస్టర్ రావు, వాళ్ళే నా నిజమైన బంధువులు, ఆప్త బంధువులు. వాళ్ళ సుఖ సంతోషాలు నాకు చాలా ముఖ్యం కనుక ఆస్తి అంతా వాళ్ళకే చెందాలి. చెరిసగం వాటా వేసి వీలునామా వ్రాయి. సరే, మీ ఇష్టం. అయినా ఇది చాలా పెద్ద ఆస్తి. మళ్ళీ ఒకసారి సావధానంగా ఆలోచి. మిస్టర్ రావు, డూ యాజ్ ఐ సే. దీని మీద చర్చ అనవసరం. ఎస్ సార్. హలో మిస్టర్ రావు, వచ్చా. దీని విషయం ఇంకోరి తెలియడం అనవసరం. ఎస్ సార్, యాజ్ యూ ప్లీజ్. సెలవు. దట్స్ ఇట్. నాయర్ గారు వచ్చారెందుకు? ఏదో ఎస్టేట్ లావాదేవీలు కన్సల్ట్ చేయడానికి వచ్చారు.
ఇదిగో మాత్ర వేసుకోండి. ఏమిటని శ్రద్ధగా చూస్తున్నావు? ఆ శకుంతల బొమ్మ ఎవరు గీశారండి? నేనే. ఏ సందేహంగా ఉందా? అబ్బే, అయితే నిన్నే ఈ శకుంతల వేషంలో రంగులు వేసి చూపిస్తా, సరేనా? కస్తూరి, హరి భోంచేశాడా? తెలీదండి. అదేమిటి కస్తూరి అలా అంటావు? పాపం, వాణ్ణి మాయ మోసం చేసినప్పటి నుంచి బాధతో కృషించిపోతున్నాడు. వాడిని అలా ఒంటరిగా వదిలిస్తే ఎలా చెప్పు? వాడి సంగతి నువ్వు నేను కాకపోతే మరెవరు కనుక్కుంటారు? సార్, ఓ వాళ్ళే కదా. అవును సార్. అరే రా, ఇవాళ మన ఆటర్ గారి ఇంట్లో పెళ్లి. నువ్వు కస్తూరి వెళ్ళండి. నేనెందుకండి? వారు వెళ్ళొస్తారు. వారు వారి తరఫు వెళ్తారు, నువ్వు నా తరఫు వెళ్ళు. ఇద్దరు కలిసే వెళ్ళండి. కస్తూరి, నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మేనేజర్, కారు సిద్ధం చేయండి. అలాగే. గో గో ఎట్టండి. ఏమిటి ఆలోచన? వెళ్ళరా, ఎట్టండి ప్లీజ్. రే వాసు, వాసు గారు, అనుకున్నా, నేను అప్పుడే అనుకున్నా నిన్ను ఒంటరిగా ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళిద్దరు కారులో షికారా. వాళ్ళు పెళ్లికి వెళ్ళారు, నేనే పంపించాను. వాసు, ఇప్పటికే ఊళ్ళో నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. నువ్వు ఇంకా ఆలోచించావంటే వాళ్ళు ఇంకా బరి తెగిస్తారు. లో క్లాస్ లోఫర్. అవునులే, నేను లో క్లాస్ వాడేలే, కానీ నిజంగా ఇదే లో క్లాస్ అయితే ఒక్క నిమిషంలో బయటపడేది నరికి అక్కడ పారేసేవాళ్ళు. హై క్లాస్ కాబట్టి ఇలా జరిగిపోతూ ఉంది. ఊరు వాడ కోడి కూసిన దాకా హై క్లాస్ వాడి చెవిన పడదులే. అలాగే దాన్నే ఉంది, కానీ ఎంత కాదన్నా వేలు విడిచిన మేనల్లుడివి, పైగా దాన్ని పెళ్లి చేసుకోబోతున్నా. ఈ అవుట్లోకి వెళ్ళే ఇప్పుడు ఉండే. అవునులే, నేను లో క్లాస్ వాడేలే, కానీ నిజంగా ఇదే లో క్లాస్ అయితే ఒక్క నిమిషంలో బయటపడేది నరికి అక్కడ పారేసేవాళ్ళు. హై క్లాస్ కాబట్టి ఇలా జరిగిపోతూ ఉంది. ఊరు వాడ కోడి కూసిన దాకా హై క్లాస్ వాడి చెవిన పడదులే. కార్యమైంది. దారిలో చెడిపోయింది వాసు. నిన్నే కార్బొరేటర్లో నీళ్లు పోయి ఆగిపోయింది. అందుకు కస్తూరి, నీ వెళ్ళి బట్టలు మార్చు. మీకు మందిచ్చి దానికి నౌకర్లు ఉన్నారు. కస్తూరి, మనిద్దరికీ ప్రధానం మాత్రమే జరిగింది.
పెళ్ళింకా కాదు. నువ్వింకా మిస్ కస్తూరివి. వెళ్ళు.